కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. స్వకీయులను విశేషముగా తన సొంత ఇంటి వారిని సంరక్షింపకపోతే వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడవుతాడని నేను చెప్పాను కదా, ఎందుకు ఆ మాటను నువ్వు తీవ్రంగా తీసుకోలేదని అడుగుతాడు. మనం ఆన్సర్ చేసుకోవాలి రేపు అక్కడ. అందుకే దేవుడిచ్చినటువంటి బాధ్యతలను మనం ఖచ్చితంగా నెరవేర్చాలి. ఇక్కడ ఈ వచనమే కాదు, ఇందాక నేను చదివించిన మూలవాక్యంలో ఆ స్థితిలో ఉండి కూడా తల్లి బాధ్యతను నెరవేర్చాడు ఆయన. చావుకు సమీపంలో ఉండి కూడా శిష్యుడిగా తన బాధ్యతను నెరవేర్చాడు యోహాను. వీళ్ళిద్దరూ కలిసి ఒక గొప్ప పాఠాన్ని మనకి ఇస్తున్నారు. ఎవరెవరి దగ్గర ఏ ఏ బాధ్యతలను ఎలా నెరవేర్చాలి, విధంగా ప్రవర్తించాలి. నీకు ఇచ్చింది చిన్న బాధ్యత అయినా పెద్ద బాధ్యత అయినా. ఇప్పుడు కొంతమంది నీకెందుకన్నయ్యా ఇన్ని ఒత్తిళ్ళు, ఇన్ని టెన్షన్లు, ఎందుకన్నయ్యా ఒక్కోసారి ఏమో హ్యాపీగా కనపడతావు, ఒక్కోసారి నీరసంగా కనపడతావు, ఒక్కోసారి ఏమో గంతులేస్తుంటావు, ఒక్కోసారి ఏమో బలహీనంగా కనపడతావు అని మీకుండే డౌట్స్ మీకు ఉంటాయి. నా ప్లేస్కి వస్తే మీకు అర్థమైద్ది. అటుపక్కుండి ఎన్నో మాటలు అనుకోవచ్చు, కానీ ఈ ప్లేస్కి వచ్చి ఈ స్థానంలో ఉంటే మీకు అర్థమైద్ది, లేకపోతే అర్థం కాదు. నెరవేర్చాల్సి ఉంటుందో. మీ వంటి వాడనైతే నాకంత ప్రెజర్ ఉండదు, నాకంత ఒత్తిడి ఉండదు. మీ మట్టుకు మీరున్నట్టే నేనుంటే. ఇప్పుడు ఉదాహరణకి మీరున్నారు, ఏదో ఆదివారం చర్చికి వస్తారు, 6 రోజులు మీకు తగ్గ పని ఏదో చేసుకుంటారు, చాకిరీ చేసుకుంటారు. కంపెనీలో పనిచేసేవాళ్ళు, జాబ్ చేసుకునేవాళ్ళు, వ్యాపారం చేసుకునేవాళ్ళు, ఏమండి పొలం పని చేసుకునేవాళ్ళు, కూలీ పని చేసేవాళ్ళు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. ఆదివారం చర్చికి వస్తారు. మరి అంతేగానే మరి ఖాళీగా ఉంటే మాకు నడవదుగా. ఓకే, కాదని నేను అన్నానా? నడవదు. మీలాంటి వాడినే మీ వల్లే వర్క్ చేసిన అంతటితో ఆగలేకపోయాను. ఎందుకంటే నాకు దేవుడు అప్పగించిన బాధ్యత ఇంతవరకేనా. ఈ కుటుంబానికి పట్టెడు అన్నం పెట్టి ఈ కుటుంబాన్ని బతికించుకొని ఇంతవరకు వీళ్ళ బాధ్యతలు నెరవేర్చి నా బతుకుని తెల్లార్చుకోవటమేనా? ఇంకా ఏమైనా నాకు దేవుడు అదనంగా బాధ్యతలు అప్పచెప్పాడా అని నేను వెతికాను. అప్పుడు సమాజం వైపు నా దృష్టి వెళ్ళేటట్టు దేవుడు చేశాడు. నీ ఓన్ ఫ్యామిలీ కోసం ఇప్పటిదాకా మల్లగుల్లాలు పడ్డావురా, ఇప్పుడు నువ్వు నా బిడ్డవయ్యావు. ఓన్లీ కుటుంబ బాధ్యతే కాదు, సమాజ బాధ్యత కూడా నీ భుజాల మీద ఉంది. సమాజాన్ని రక్షణలోనికి నడిపించాలి. నీ ఇరుగు పొరుగులు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంతోమంది నశించిపోతున్నారు. నా దాసులను చూడు. డేవిడ్ బ్రైనార్డ్ రెడ్ ఇండియన్ల మధ్యలోకి వెళ్ళి 5 సంవత్సరాలే బ్రతికాడు, తన ప్రాణం అక్కడే పెట్టేశాడు. కనీసం ఆయన కన్ను మూసే నాటికి ఒక 100 మందిని ప్రభావితం చేసి ఉన్నాడో లేదో తెలియదు. ఆ 100 మందిని కూడా ప్రభావితం చేయని స్థితి, ఆ కొద్దిమంది ఆత్మల కోసం తన ప్రాణమే అక్కడ పెట్టేశాడు. డేవిడ్ బ్రైనార్డ్ లాగా నువ్వు ఆలోచించకపోతే ఎట్లా? డేవిడ్ బ్రైనార్డ్ కొద్ది సేవే చేశాడు, కానీ తర్వాత ఆ ప్రాంతంలో రెడ్ ఇండియన్లో గొప్ప ఉద్యమం వచ్చింది. చాలామంది మిషనరీలు అక్కడి నుంచి లేచారు. డేవిడ్ బ్రైనార్డ్ 5 ఏళ్లలో పడ్డ బాధలో జోనాథన్ ఎడ్వర్డ్ అనే గ్రంథస్థం చేస్తే ఆ డైరీని పబ్లిక్ చేస్తే గొప్ప గొప్ప మిషనరీలను లేపి వేలాది లక్షలాది ఆత్మలను ప్రభావితం చేసే యోధులు తయారవడానికి ఆయన చిన్న డైరీ ఉపయోగపడింది. అందులో ఆయన పడ్డ బాధలు. సృష్టికర్తగా నా ఇష్టమును నెరవేర్చడానికి, నా చిత్తాన్ని నెరవేర్చడానికి డేవిడ్ బ్రైనార్డ్ ఎంత త్యాగం చేశాడో చూడు. డేవిడ్ బ్రైనార్డ్ నీలాగా ఓన్లీ తన ఫ్యామిలీ వరకే అనుకుంటే ఎట్లా? అంతమంది జీవితాలు ప్రభావితమయ్యాయా?
కాదు కదా. కాబట్టి నీ ఫ్యామిలీ మాత్రమే కాదు, ఈ ఫ్యామిలీ కంటే ముందున్నవాడిని నేను నీకు సమాజాన్ని చూపిస్తున్నాను. సమాజంలోని వ్యక్తుల్ని రక్షించాల్సిన బాధ్యత కూడా నీ మీద ఉంది అంటాడు ఆయన, అన్నాడు. మరి నేనేం చేయాలి? నేనేం పాస్టర్ని కాదే మరి కూటం పెట్టి ప్రసంగాలు చేయడానికి. బాగా వినండి అయ్యలారా, ఒకసారి ఒకళ్ళకొకళ్ళు వందనాలు చెప్పండి. కరోనా లేదు, చేతులు కలపండి. రైట్. ఓన్లీ నా ఫ్యామిలీ వరకే నా బాధ్యత కాదు. నిన్ను సృష్టించిన సృష్టికర్తగా నీ విషయంలో నాకు కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి, అవి నెరవేర్చాలని నా ప్రభు యొక్క ప్రణాళిక. ఆ బాధ్యత కూడా నేను నెరవేర్చాలి. గనుక నేను మరి ప్రసంగికుడిని కాదు, పాస్టర్ని కాదు, ఎట్లా చేయాలి? అప్పుడు నేనేం చేశాను తెలుసా? సమాజం మీద దృష్టి పెట్టి సమాజంలో ఉన్నటువంటి నా సహోదరులకు యేసయ్య ప్రేమను పరిచయం చేయటం మొదలుపెట్టాను. నా బాధ్యత. నా ఫ్యామిలీని బ్రతికించుకోవటం నాకు ఎంత తీవ్రమైన విషయమో, నా తోటి వారికి సాటి వారికి యేసును ప్రకటించి పరిచయం చేసి వాళ్ళ ఆత్మలను బ్రతికించడం కూడా నాకు అంతకంటే ఎక్కువైన బాధ్యత. నేను ఉండలేకపోయాను. మరి ఉండమంటారా? మరి మీలాగా, మీలో కొందరిలాగా ఉండేదా? ఉండమంటే చెప్పండి, ఇప్పుడైనా మొదలు పెట్టుకుంటే ఏమైంది? నన్ను సృష్టించిన సృష్టికర్త నా నుంచి ఏం ఆశిస్తున్నాడు? నా సమాజానికి నేను నెరవేర్చాల్సిన బాధ్యత ఏంటి? నా కుటుంబ సభ్యులకు నేను నెరవేర్చాల్సిన బాధ్యత ఏంటి? నేను పుట్టి పెరిగిన సంఘం విషయంలో నా రెస్పాన్సిబిలిటీ ఏంటి? నన్ను నడిపించిన దైవజనుల విషయంలో నా బాధ్యత ఏంటి? నా దగ్గర పుట్టినటువంటి బిడ్డల యొక్క బాధ్యత ఏంటి? నన్ను కన్నవాళ్ల బాధ్యత ఏంటి? నేను కన్నవాళ్ల బాధ్యత ఏంటి? ఇవన్నిటినీ పరిగణలో తీసుకుని చిన్నగా ఎవరి బాధ్యతను వారికి నెరవేర్చడానికి సాధన చేశా. దానికోసం కొంచెం ఖర్చు కావాలి, మనం కొన్ని ఒత్తిళ్ళు ఎదుర్కోవాలి. అదే కదా మరి జీవితానికి సార్థకత. బాధ్యతలన్నీ వదిలేసి గాలికి తిరగటం సార్థకత కాదుగా. ఏమండి? పిల్లల్ని కన్నాం, వాళ్ళని వదిలేసి వాళ్ళని పట్టించుకోకుండా, వాళ్ళ బాధ్యతలు నెరవేర్చకుండా, వాళ్ళకి పట్టెడు అన్నం పెట్టకుండా, వస్త్రం ఇవ్వకుండా, వాడికి స్కూల్ ఫీజు కట్టకుండా, వాడి బాధ్యత నెరవేర్చకుండా వాళ్ళని అలాగ వదిలేసి మనమేదో రంగు నీళ్లు దాక్కుంటా, మత్తులో బబ్బుంటా, మన బాధ్యతలను నెరవేర్చకుండా మన మత్తు, మన ఆనందం. ఆగలేనమ్మాయి, షేకు వస్తుంది, కాస్త బడాలమ్మాయి, షేకు వస్తుంది, షేకు వస్తుంది అమ్మాయి, అస్సలు తలబట్టేసింది అమ్మాయి, నిన్న దాగిన దానికి తలబట్టిందని ఇవాళ తాగుతాడు, ఇవాళ తాగిందని తలబట్టిందని మళ్ళీ రేపు తాగుతాడు. ఇక ఎప్పుడు రోజు తలబడతానే ఉంటాడు, తాగుతానే ఉంటాడు. ఏం చేద్దాం? తలబట్టేస్తుంది మరి పాపం బిడ్డ. మరి ఏం చేద్దాం? తలబట్టి మరి కన్నావుగయ్యా, ఎగిరెగిరి పెళ్లి చేసుకున్నావు, కన్నావు. మరి కన్నోళ్ళకి వచ్చేందయ్యా? బొచ్చ తీసుకొని అడుక్కోవాలయ్యా? ఏం చేయాలయ్యా? నువ్వు కన్న బిడ్డలు మరొక తండ్రి తన బిడ్డలకు బాధ్యత నెరవేరుస్తుంటే ఆ తండ్రిని, ఆ పిల్లల్ని చూసి నీ పిల్లలు ఏడవాలయ్యా? మేము ఆయన కడుపును ఎందుకు పుట్టలేదు, మేము మా నాన్న కడుపును ఎందుకు పుట్టాము అని అనుకోవాలా అయ్యా? మరి అనుకోక ఏం చేస్తారయ్యా? బాధ్యత ఎరగక కామానికి కని ఆ పిల్లల బాగోగులను పట్టించుకోకుండా నీ మత్తు, నీ సౌఖ్యం, నీ ఆనందం, నీ సుఖం, నీ సంతోషాన్నే నువ్వు చూసుకుని అటు భార్యని ఇటు పిల్లల్ని లోకానికి అప్పచెప్పి బాధ్యతను వదిలేసి బ్రతుకుతున్నావు కదా. కొడుకు పుట్టాడు అంటే నీ తండ్రి ఎంత సంతోషపడ్డాడో.
కొడుకు పుట్టాడంటే నీ తల్లి ఎంత సంతోషపడిందో నిన్ను కన్నోళ్ళు. అసలు నువ్వు కన్నోళ్ళకే దిక్కులేదు, ఇక నిన్ను కన్నోళ్ళకి ఇంకెక్కడ. వాళ్ళంతన్ని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని పోయి తాగి. బాధ్యతను విస్మరించి మత్తులో బ్రతుకుతున్న జీవితాలు ఎన్నో లక్షలు లక్షలు లక్షలు, కోట్లు, లక్షలు కాదు కోట్లు. ఈరోజు దేవుని మహాకృపను బట్టి ఒకప్పుడు మీరు అట్టివారై ఉన్నారు. కానీ కొంతమంది సమాజం పట్ల ప్రేమ కలిగిన వ్యక్తులు, దేవుడిచ్చిన బాధ్యతను ఎరిగినటువంటి వ్యక్తులు కొంతమంది మీకు సువార్తను మోసుకొచ్చారు. బ్రదర్, ఓకే, బాధ్యతలు విస్మరించావు, తాగుతున్నావు, బానిస అయిపోయావు, మానుకోలేకపోతున్నావు. నిన్ను ఆ బంధకాల్లోంచి విడిపించేటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన నిన్ను కొట్టడు, తిట్టడు. తాగుపోతాడా, నువ్వు అట్టబోతావు, ఇట్టబోతావు, నాశనం అయిపోతావు అని కూడా అనడు. నువ్వు ఎలా దాన్ని జయించాలో నీకు దారి చూపిస్తాడు. రా ఆయన దగ్గరకు రా అని ఆ మహానుభావుడు, ఏ మహానుభావుడో ఏ మహాతల్లో నీ విషయంలో కాస్త బాధ్యత తీసుకున్నారు. పాపం వాళ్ళకుండే బాధలు వాళ్ళకున్నాయి, వాళ్ళకుండే కష్టాలు వాళ్ళకున్నాయి, వాళ్ళకుండే కన్నీళ్ళు వాళ్ళకున్నాయి, వాళ్ళకుండే సమస్యలు, వాళ్ళ ఫ్యామిలీ సమస్యలు వాళ్ళకున్నాయి. అవన్నీ పక్కన పెట్టి నిన్ను చూసి నీ కోసం ఏడ్చి నువ్వు ఎట్లనన్నా బాగుపడాలని నీ కోసం ప్రార్థన చేసి తరచుగా నీ దగ్గరకు వచ్చి నిన్ను ప్రోత్సహించి బలపరిచి ఇక్కడ దాకా పట్టుకొచ్చారు. ఏ మహానుభావుడో ఏ మహాతల్లో మరి నీ విషయంలో కష్టపడ్డారు. ఈరోజు వాళ్ళు నిన్ను ఇక్కడ దాకా తీసుకొస్తే ఇక్కడ దేవుని వాక్యం విని దేవుని ప్రేమ చేత తాకబడి క్రీస్తు శిలువను తెలుసుకొని జీవితపు విలువలు అర్థమయ్యి పశ్చాత్తాపపడి మారు మనసు పొంది మనోనేత్రాలు వెలిగించబడ్డవాడవై కర్తవ్యాన్ని తెలుసుకొని పశువు కంటే హీనంగా బ్రతుకుతున్నానేంటి నేను? ఇది కాదు కదా జీవితం. దేవుడు నాతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నేను ఎలాగా ఉండనో ఎలాగా ఉంటానో నా బ్రతుకంతా ఇక్కడ వెల్లడి చేస్తున్నాడు దేవుడు. ఇంత స్పష్టంగా దేవుడు నాతో మాట్లాడుతుంటే ఇంకా నేను ఎందుకు బతకాలి? ఆ చెడిపోయిన బతుకు అన్నా, నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి మంచి పని చేసావన్నా, నేను ఇక వారం వారం కలుస్తానన్నా, ఎక్కడ కోట ఉంటే అక్కడికి నీతో పాటు, అన్నోళ్ళు ఏడ కోటం పెడితే ఆడికి నేను వస్తానన్నా, నన్ను మాత్రం వదిలిపెట్టు, తీసుకెళ్ళి అంటే ఆ మహానుభావుడు ఏ మహానుభావుడో మరి నీ కోసం కష్టపడి నిన్ను వెంటేసుకొని తీసుకెళ్ళి ఆ వాక్యం బాగా నీకు అందేటట్టు చేస్తే ఈరోజు నువ్వు ఆ త్రాగుడు అనే ఆ బలహీనత మీద విజయం పొంది, ఆ పాపం మీద విజయం పొంది ఈరోజు మామూలు మనిషివై నీ ఫ్యామిలీ బాధ్యతలు నెరవేరుస్తూ అంతటితో ఆగకుండా నువ్వు కూడా 4 ఆత్మల్ని బాగు చేయడానికి నడుం కట్టావు. ఒకప్పుడు నీ పిల్లలు, ఒకప్పుడు నీ భార్య నిన్ను చూసుకుని ఇతడు నాకెందుకు భాగస్వామి అయ్యాడు నీ భార్య ఏడ్చింది. ఈడి కడుపున మేమెందుకు పుట్టాం దేవుడా, ఈ దరిద్రుడు, వాళ్ళ నాన్న చూడు, వీళ్ళ నాన్న చూడు, మా నాన్న ఏంది ఇలా, మా నాన్న కూడా పనిచేస్తాడు కదా, వాళ్ళ నాన్న రోజుకు 600 కానీ మాకు ఈ చినిగిపోయిన బట్టలే, కానీ మాకు పచ్చడే, మాకు రేషన్ బియ్యమే. కారణం మా నాన్న సంపాదన అంతా. ఎవరో బాధ్యత తీసుకున్నారు, నీ బాధ్యత. అందరూ నిన్ను చీచా అంటుంటే వాడా తాగుబోతే ఎదవాడు, వాడు ఊరకపోయేవాడే, ఏడ రాలిపోతాడు, ఎట్టంటే వాళ్ళు ఎందుకు పోతే పోయిద్దని వాడు అట్ట చేస్తాడు, వాడు ఇట్ట చేస్తాడు, వాడు భార్య పిల్లల్ని వేధించుకు తింటున్నాడు, వాడంత నీచుడు లేడు, వాడంత దుర్మార్గుడు లేడు, వాడంత దుష్టుడు లేడని అందరూ నిన్ను తిట్టి 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 ఇంట్లో తిట్టి బయట తిట్టి వీధిలో తిట్టి శాపాలు పెడుతుంటే తాగినప్పుడు తాగిన మత్తులు అందరినీ తిట్టినా మత్తు దిగిన తర్వాత వాళ్ళందరి మాటలు సూదుల్లో గుచ్చుతుంటే ఈ మాటలు పడలేక అటు మానుకోలేక అటు దానికి బానిసై అటు దాని సాయంత్రానికి దానికి వెళ్ళాలి.
దాన్ని మానుకోలేక ఇటుపక్క ఏంటి నేను జీవశ్చవంలా బతుకుతున్నాను, నా బ్రతికేంది ఇంత నీచంగా దిగజారిపోయింది, ఇక ఇంతేనా నా బతుకు, నాకంటూ ఇక మార్పు ఉండదా, నాకంటూ ఒక క్రొత్త జీవితం ఉండదా అని ఎన్నోసార్లు అనుకొని కూడా ఆ బాధ అంతా ఆ గుండెల్లోనే దిగమింగుకొని ఇక నేను ఇంతే అని రాజీ పడ్డటువంటి నీ దగ్గరికి ఎవరో వచ్చాడు ఒక మహానుభావుడు. అతడు అందరు తిట్టినట్టు నేను తిట్లా, అందరు విమర్శించినట్టు విమర్శించలా, నువ్వు దాన్ని జయిస్తావు, నీకు ఒక క్రొత్త జీవితం దేవుడు ఇస్తాడు, రమ్మని పిలిచాడు. వాడు తాగుబోతాడు, వాడు నీచుడు, వాడు లేకోడు, వాడు గలీజోడు, వాడు అలాంటోడు, వాడు ఇలాంటోడని సమాజం అంతా నిన్ను అంటుంటే, ఈ దేవుని ప్రేమతో, క్రీస్తు ప్రేమతో నిండిన వ్యక్తి ఎవరో వచ్చారు నీ దగ్గరికి. అతడు తిట్టలా, అతడు దూషించలా, శపించలా, అతడు నిన్ను ప్రేమించాడు, దేవుని ప్రేమను నీకు చెప్పాడు. ఆ మహానుభావుడి కష్టం, ఆ బాధ్యత నెరవేర్పు ఈరోజు నీ రక్షణ, నీ కుటుంబానికి దీవెన. మరి ఇప్పుడు నేను నా లైఫే నాకెందుకులే, నా ఫ్యామిలీ నాకు చాలని నేను అనుకుంటే ఎన్నో జీవితాలు నా కళ్ళ ముందే నాశనం అయిపోయాయి. ఈరోజు నేను ఎలా ఉన్నా, ఏమైపోయినా, నా కళ్ళ ముందు దేవుడు నా బిడ్డల్ని వాడుకొని, నన్ను వాడుకొని, నా బిడ్డలంటే వాళ్ళు ఎవరు అనుకున్నారు, మీరే, మిమ్మల్ని వాడుకొని, నన్ను వాడుకొని, మన ద్వారా రక్షించిన ఆత్మలు వాళ్ళ సాక్ష్యాలు వింటంటే ఈ జన్మకి ఇంకేం కావాలరా నాయన, నా స్తోత్రం అనిపిస్తుంది. ఈ జీవితానికి ఏం కావాలి, ఎందుకు పుట్టావరా నీ బతుకు జడ అనిపించుకున్న రోజులు ఉన్నాయి. ఎందుకు పుట్టావరా నువ్వు నాశనంగా అనిపించుకున్న రోజులు ఉన్నాయి. ఎప్పుడు తగిలిద్దిరా నీకు బండి, ఎప్పుడు తగిలిపోతావరా అన్న మాటలు ఆ రోజులు ఉన్నాయి. అదే మనిషి కానీ యేసు చేతుల్లో పడ్డ తర్వాత, నువ్వు లేకపోతే మా గతి ఏంది, అమ్మో నువ్వు రాకపోతే మా పరిస్థితి ఏంది. నిజంగా దేవుడు నిన్ను మాకు అనుగ్రహించిన వరం. నా గురించి కాదు, నీ గురించి కూడా జనం ఆ మాట అన్నారు. నువ్వు రక్షించిన వాళ్ళు ఏమన్నారు తెలుసా నీతో, దేవుడు మాకు వరంలాగి పంపించాడన్న నిన్ను అన్న, నువ్వు వచ్చి మా విషయంలో జోక్యం చేసుకోకపోతే అయిపోయేదన్న మా కథ. అక్క, దేవుడిని వరం అక్క, దేవుడు మాకు ఇచ్చిన వరం అక్క, నువ్వు మాకు అందించకపోతే, మా కోసం నువ్వు ప్రయాసపడకపోతే, మా కోసం నువ్వు త్యాగం చేయకపోతే, పాపం నీకుండే కష్టాలు నీకున్నాయక్క, నీకుండే బాధలు నీకున్నాయక్క, అయినా అన్నీ నెరవేర్చుకుంటానే ఓ పక్క మా బాధ్యత నెరవేర్చావక్క, లేకపోతే మా బతుకులు ఏమైపోయాయో అని నీతో కూడా కొంతమంది అన్నారు. అనలేదా? అనకపోతే వాళ్ళు కృతజ్ఞతాహీనులు అవుతారు, ఖచ్చితంగా అంటారు అంతే. ఈ జీవితానికి సార్థకత అప్పుడు లభించింది. నిన్ను సృష్టించాడే సృష్టికర్త, తల్లి గర్భంలో నువ్వు పడ్డప్పుడు ముద్దు పెట్టాడు, భూమి మీదకి వచ్చినప్పుడు ముద్దు పెట్టి నా ముద్దులో కొడుకు కూతురు అనుకుని మురిసిపోయాడే, ఆయన అప్పుడు నవ్వుతాడు చిరునవ్వు. ఎప్పుడు జనులు నిన్ను గూర్చి నిజంగా నువ్వే లేకపోతే మా బ్రతుకేమగునో, ఈరోజు మాకు దీపమయ్యావు నువ్వు, మా బ్రతుకులకు రక్షణాధారమయ్యావు, నీ ద్వారానే మేము ఆ రక్షకుడిని తెలుసుకున్నాం, మా బ్రతుకులు ఇలా మారినాయి అనే మాట నిన్ను గురించి ప్రజలు అన్నప్పుడు, నిన్ను సృష్టించాడు చూడు, నీకోసం ప్రాణం పెట్టాడు చూడు, మళ్ళీ ఒక్కసారి ముద్దాడుతాడు నీకు తెలియకుండా నిన్ను. నిజంగా నీకు ఆ దర్శనం ఉంటే, ఆ విశ్వాస నేత్రాలు ఉంటే నీకు ఖచ్చితంగా కనపడతాడు యేసయ్య, నిన్ను ముద్దాడుకుంటాడు. నా బంగారు కొండవరా, అందుకేరా మరి నీకోసం అంత కష్టపడ్డది నేను. చూడు ఎన్ని జీవితాలు వెలుగుతున్నాయో చూడు నీ వల్ల. చూడు నా తల్లి, ఎన్ని బ్రతుకులు బాగుపడ్డాయో చూడు నీ వల్ల. ఈ కొంచానికే ఇంకా నేను ఇస్తాను, నీకు లైఫ్ ఇస్తా,
ఇంకా చాలా మందిని వెలిగించాలమ్మా నువ్వు, చాలా మందిని వెలిగించాలరా. వాళ్ళంతా నిన్ను ఘనపరిచి మాట్లాడుతుంటే నేను తృప్తి చెందుతా. దేవునికి స్తోత్రం. నిన్ను కన్నవాళ్ళు తృప్తి చెందాలి, కట్టుకున్నవారు తృప్తి చెందాలి. ఒకవేళ దురాశ పరులై, వాళ్ళు అన్యాయస్తులై ఒకవేళ నిన్ను నిందిస్తే, నీ కష్టాన్ని గుర్తించకుండా నిన్ను తోలనాడితే, నేను ఎరగనా నీ కష్టాన్ని? వాళ్ళు ఎరగరు, సరే, నేను ఎరగనా నీ త్యాగాన్ని? కొంతమంది అన్యాయస్తులు ఉంటారమ్మా, నీ త్యాగాన్ని గుర్తించకుండా నిన్ను అంటారు. కొంతమంది అన్యాయస్తులు ఉంటారు నాన్న, నువ్వు వాళ్ళకి మేలు చేసావు అన్న సంగతి ఎరగరు. దూషిస్తారు, నిందిస్తారు, తృణీకరిస్తారు. అయినా నేను ఎరుగుదును కదా. ప్రైజ్ ది లార్డ్. సీరియస్గా ఈ మాటలు తీసుకోండి, చాలా అవసరం. మీ బాధ్యతలను మీరు కాస్తో కోస్తో నెరవేర్చినందుకు ఇంత పని జరిగింది. మీరందరూ ఇంత పని జరిగింది. మళ్ళొక్కసారి చైతన్యవంతులై, మళ్ళొక్కసారి నడుం కట్టి, మళ్ళొక్కసారి మీ బాధ్యతల వైపు తిరిగి చూసి, నేను నెరవేర్చవలసిన బాధ్యతలన్నీ సమర్థవంతంగా నెరవేరుస్తున్నానా అనేది ఒక్కసారి మళ్ళా శల్య పరీక్ష చేసుకున్నట్టు చేసుకుని, మళ్ళీ బాధ్యతల నెరవేర్పుకు పునరంకితం కాగలిగితే మరొక రౌండ్ గొప్ప ఉద్యమాన్ని మనం చూడబోతున్నాం. గట్టిగా కొంతమంది ఆడపిల్లలు నాకు తెలుసు, కుటుంబాలని గట్టెక్కించడానికి వాళ్ళ జీవితాలే పణంగా పెట్టేశారు. ఆడపిల్లలు పెళ్ళిళ్ళు కూడా పక్కన పెట్టేశారు. వాళ్ళ సుఖాలని, వాళ్ళ సంతోషాలని, వాళ్ళ సౌఖ్యాలు వెతుక్కోవటం కూడా మానుకున్నారు. ఫ్యామిలీ ప్రొటెక్షన్, ఫ్యామిలీ భద్రత, కష్టపడి జాబ్ చేసుకుంటూ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటూ వాళ్ళ ఆశల్ని, వాళ్ళ ఇచ్చల్ని, వాళ్ళ కోరికల్ని చంపుకొని కొవ్వొత్తిలాగా తమ జీవితాన్ని కరగదీసుకుంటూ కన్న వాళ్ళకి వెన్నుదన్నుగా నిలిచినటువంటి బంగారు తల్లుల్ని నేను ఎరుగుదును. అలాంటి తమ్ముళ్ళని నేను ఎరుగుదును. కొంతమందిని ఆడపిల్లలు అలాంటి వాళ్ళని చూసినప్పుడు కళ్ళలో నీళ్లు తిరుగుతాయి నాకు. పాపం అందరికుండే ఆశలు ఈ బిడ్డకుంటాయి కదా, అందరికుండే కోరికలు ఈ బిడ్డకుంటాయి కదా, అందరికుండే ఆనందాలు ఆ బిడ్డకు కూడా కావాలనే ఆశ ఉంటుంది కదా. కానీ అన్నీ పక్కన పెట్టి ఈ కుటుంబం కోసం తను ఎంత అంకితమైంది. నేనేమైపోయినా పర్వాలేదు, నన్ను కన్నవారు, నా తోడబుట్టిన వారు బాగుంటే నాకు అంతే చాలని తన బ్రతుకుని కొవ్వొత్తిలా కరగదీయడానికి ఇష్టపడ్డారు. చూడు, వీళ్ళు కదా నిజంగా యేసు ప్రభు యొక్క వారసులు, వీళ్ళు కదా నిజంగా యేసు ప్రభు బిడ్డలు అనిపిస్తుంది. నాకు తగిలారు చాలామంది ఉన్నారు దేవుని కృపలో. కొంతమంది మగపిల్లలు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఇంకా ఎవరైనా మీ బాధ్యతలని మీ ఫ్యామిలీ పరంగా కావచ్చు, సమాజ పరంగా కావచ్చు, సంఘపరంగా కావచ్చు, సృష్టికర్త పరంగా కావచ్చు, ఎవరైనా ఇంకా బాధ్యతలను విస్మరిస్తున్న పరిస్థితుల్లో ఉంటే ఒక్కసారి చూసుకోండి. రేపటి రోజున మరి ఇన్ని లింకులు పెట్టి ఈ బాధ్యతలన్నీ నెరవేర్చమని పిలుపునిచ్చి వీటన్నిటికీ ప్రతిగా రేపు అక్కడ తీర్పు తీర్చి గొప్ప బహుమానాన్ని ఆయన తన దగ్గర సిద్ధం చేసుకొని ఉన్నాడు. బహుమానం అంటే ఏమి ఇస్తాడో అని మీరు అనుకోవద్దు. ఒక్క మాట పలికితే చాలదా? కోట్లాది దేవదూతల ముందు, కోట్ల కోట్ల మానవుల ముందు, కోట్ల కోట్ల దేవదూతల ముందు, నా కుమారుడు, నేను అప్పచెప్పిన బాధ్యతలు చాలా నెరవేర్చిన నా బంగారు కుమారుడు, ఇదిగో నా కుమార్తె అంటే చాలదా? నీకు ఇంకా షీల్డ్లు, బహుమానాలు అంటే ఏం కావాలి నీకు? ఆయన నిన్ను లేచి వచ్చి సాధారణంగా ఆహ్వానించి గుండెలకు హత్తుకొని మెచ్చుకుంటే ఇంకేం కావాలి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేనా? నేను ఒకటి చెప్పనా, అసలు యేసయ్య ముందుకు పోయినప్పుడు అసలు నిజంగా ఇది కూడా గుర్తుపెట్టుకోండి మీరు. కాస్త న్యాయపీఠపు తీర్పు పక్కన పెడితే
మనమంటూ ముందు పోయి ఆయన కంటపడ్డప్పుడు, ప్రభా నేను ఇది చేశాను, నేను ఇది చేశాను, నేను అది చేశాను, నేను నీకోసం ఇది తెచ్చాను, అది తెచ్చానంటే వాటికెళ్ళి వేటికెళ్ళి చూడడం. ఆయన ముందు నిన్ను దగ్గరకు తీసుకొని హత్తుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రేమ కలిగిన ఒక మనిషి అలా చేసినప్పుడు దేవుడు ఎందుకు చేయడండి? చేస్తాడో చేయడా? పోయిన సంవత్సరం కోటాల్లో చివరి రోజు నేను పుష్పగుచ్చం తీసుకెళ్ళి ఆయనకి ఇస్తున్నా. ఆయన నేను ఇచ్చే పూలకెళ్ళి చూడట్లా. ఆయన గుర్తుందా మీకు? గుర్తుందా? ఎంతమంది గుర్తుందో ఏమో. నేను తీసుకెళ్ళి ఇచ్చే పూలకెళ్ళి చూడట్లా ఆయన, అసలు అటుకెళ్ళి పట్టించుకోవట్లా. ఆయన ఆప్యాయంగా నాకు ఒక మనుష్యుని హృదయంలో ఉండే మమత నేను ఇచ్చే వాటికెళ్ళి కాక నాకెళ్ళి చూసినప్పుడు నా యేసయ్య ఇంకెన్ని రెట్లు చూస్తాడో కదా. ప్రైజ్ గాడ్. ఎందుకంటే మనుషుల ప్రేమ కంటే కూడా గొప్ప ప్రేమ అయింది. కొట్టి మాటలు కాదండి, యేసయ్యకి నిజంగా అంత ప్రేమ అనమాట. ప్రభా నేను అది చేశాను, నేను ఇది చేశాను, అట్లా చేశాను, ఇట్లా చేశాను అంటే తర్వాత చూద్దాం, రా లెక్క అంత తర్వాత చూద్దాం, ముందు వచ్చావు దా అని ముందు నిన్ను దగ్గరకు తీసుకొని ఆయన గుండెలుగా హత్తుకుంటాడు. యేసయ్య చేతులు నిన్ను తాకుతాయి, యేసయ్య నిన్ను స్పర్శిస్తాడు, యేసయ్య కౌగిలిలో నిజంగానే నువ్వు ఉంటావు. ఇది నిజం, కొట్టి మాటలు కాదు. ఆయనే మనకు స్థిరం, ఆయనే మనకు శాశ్వతం. ఆయనతో ఉండే జీవితమే మనకు యుగయుగాలు. ఈ లోకంలో ఇక్కడ ఉన్నటువంటి పంచభూతాలు మహావేంద్రంతో లయమైపోతాయి. ఆయనతో ఉంటాం మనం. ఎంతమంది లైన్లో ఉన్నారు?